హుస్సేన్ లో నిమజ్జనమైన గణనాథుల విగ్రహాల వ్యర్థాల క్లీనింగ్ పనులు ప్రారంభమయ్యాయి. క్రెయిన్ల సాయంతో వ్యర్థాలు, ఇనుప చువ్వలను తొలగిస్తున్నారు. వ్యర్థాల తొలగింపు పనులు 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. నిమజ్జనం రోజు హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాలు ఎంత అందంగా ఉంటాయో నిమజ్జనం తరువాత అంత దారుణంగా మారిపోతాయి. ఎటు చూసినా విరిగిపోయిన విగ్రహాలు, పీఓపీ ముక్కలు, ప్రతిమల్లో ఉన్న ఇనుప ముక్కలు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్ వద్ద ఇదే కనిపిస్తోంది. ఈ క్రమంలో సాగర్లోని వ్యర్థాలను తొలగించే పనిని హెచ్ఎండిఏ, రోడ్లను శుభ్రం చేసే పనిని జీహెచ్ఎంసీ మొదలుపెట్టింది. గణేష్ నిమజ్జనం పూర్తి కావడంతో హుస్సేన్ సాగర్ లో వాటి వ్యర్థాల తొలగింపు ప్రక్రియ చేపట్టారు. ట్యాంక్ బండ్, ఎన్టీఆర్ మార్గ్, పీవీ మార్గ్ లో పేరుకుపోయిన వ్యర్థాలను తొలగిస్తున్నారు. ఎక్కువ భాగం పీఓపీ విగ్రహాలు కావడంతో వాటిని అలాగే నీటిలో వదిలేసినా, ఎక్కువ రోజులు ఉంచినా నీటిలో కలిసి కలుషితమయ్యే ప్రమాదముంది. అందుకే క్రెయిన్ల సాయంతో వ్యర్థాలు, ఇనుప చువ్వలను తొలగిస్తూ ఎప్పటికప్పుడు ప్రత్యేక వాహనాల్లో డంపింగ్ యార్డులకు తరలిస్తున్నారు. ఎప్పటిలాగే ఈసారి కూడా హుస్సేన్ సాగర్ లో వేల సంఖ్యలో విగ్రహాలు నిమజ్జనమయ్యాయి. ఆ విగ్రహాల నుంచి విడిపోయిన పీఓపీ, పీచు వంటి వ్యర్థాలు గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి కనిపిస్తున్నాయి. ఈ వ్యర్థాల తొలగింపు 4-5 రోజుల పాటు కొనసాగే అవకాశముంది.